బిగ్ బాస్ టుడే ప్రోమో నాగార్జున బ్యాటింగ్ మొదలెట్టాడయ్యో. బాక్స్ బద్దలైపోద్ది గుండు అంకుల్. ఎన్నాళ్లైందియో బిగ్ బాస్ హౌస్లో నాగార్జున వాయింపు చూసి. దాదాపు ఏడాది కావస్తుండగా మళ్లీ కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ బిగ్ బాస్ ప్రోమోతో వచ్చేశారు నాగార్జున. బిగ్ బాస్లో శనివారం ఎపిసోడ్ కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు. అందులోనూ సీజన్ ప్రారంభమైన తరువాత తొలి శనివారం కావడంతో నాగార్జున వచ్చి ఎవరికి ఎలాంటి క్లాస్ పీకుతారు, ఎవరికి ఎత్తుతారు, ఎవర్ని దించుతారని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ఈ సీజన్లో తొలి శనివారం నాటి ప్రోమో వచ్చేసింది. బిగ్ బాస్ వారం మొత్తం జరిగే ఆట ఓ లెక్క, వారాంతంలో నాగార్జున వచ్చే ఎపిసోడ్ మరో లెక్క. ఆదివారం నాటి ఎపిసోడ్లో పెద్ద విషయం ఏమీ ఉండదు. ఒక్క ఎలిమినేషన్ తప్ప, అది కూడా ఎవరు ఎలిమినేటర్ అవుతారనే విషయం ముందే బయటకు వచ్చేస్తుంది కాబట్టి పెద్ద కిక్కివ్వదు. కాని శనివారం నాటి ఎపిసోడ్లోనే అసలు మజా ఉంటుంది. వారం మొత్తం జరిగిన ఆటగాళ్ల ఆటతీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకుని వచ్చి పిడత పగలకొడుతుంటారు నాగార్జున. అయితే బిగ్ బాస్ సీజన్ 9 తొలి శనివారం నాటి ఎపిసోడ్లో ఒక్కొక్కరికి బాక్స్ బద్దలైపోతుంది అంటూ ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. వైట్ అండ్ బ్లూ కలర్ డ్రెస్లో మెరిసిపోయారు నాగార్జున. ఇక నాగార్జునని చూడగానే హౌస్లో ఉన్న వాళ్లంతా ఓవర్ ఎగ్జైట్మెంట్ ఎప్పుడూ ఉండేది. ఫ్లోరా షైనీ అయితే మన్మధుడ్ని చూడగానే ఫ్లోర్ పై పడిపోయింది. ఏంటి పడిపోయావ్ అంటే, మిమ్మల్ని చూసే అని పంచ్ వేసింది ఫ్లోరా. ఆ తరువాత బ్యాటింగ్ స్టార్ట్ చేశారు నాగార్జున. ఏంటి ఇమ్మానుయేల్ కాస్త చిక్కినట్టున్నావ్ అని అంటే, సాంబార్ సార్, సాంబార్ అని అన్నాడు. సరే కూర్చో గుండు అంకుల్, మనం తరువాత మాట్లాడుకుందాం అని హరీష్ని గుండు అంటూ హేళన చేసిన విషయాన్ని గుర్తు చేశారు నాగ్. ఇక రాము రాథోడ్ని ఎప్పుడు చూసిన బట్టలు ఉతుకుతూనే కనిపిస్తుండటంతో అబ్బబ్బా ఏం ఉతుకుతున్నావ్, ఏం ఆరేస్తున్నావ్ అని అన్నారు నాగార్జున. మిమ్మల్ని చూసిన తరువాత మొత్తం మర్చిపోయాను సార్ అని రాథోడ్ అంటే, మీరు మర్చిపోయారేమో, నేను మర్చిపోలేదు. నా ముందు బాక్స్లు ఉన్నాయి, ఒక్కొక్కరికి బాక్స్లు బద్దలైపోతాయ్ అంటూ సంజనాతో మొదలుపెట్టారు. తన రిలేషన్షిప్ గురించి హౌస్లో మాట్లాడుతుందంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఫ్లోరా షైనీ. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ సంజన, ఫ్లోరాలను నిలబెట్టారు. తనకి పెళ్లి కాలేదని చెప్పడంతో ఆమె ఫ్రీబర్డ్ అని అన్నదంటూ హౌస్లో జరిగిన దాన్ని నాగార్జున ముందుంచింది ఫ్లోరా. అయితే ఏ డిక్షనరీలో కూడా ఫ్రీబర్డ్ అంటే తప్పుడు అర్థం ఉండదంటూ తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేసింది సంజన. దాంతో నాగార్జున, ఆ పదం తప్పు కాదు కాని ఫ్లోరా మాట్లాడుతున్నప్పుడు యాడ్ చేయడం తప్పు అని అన్నారు నాగార్జున. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న సంజన, నాకు కాఫీ ఇవ్వొద్దని చెప్పిందంటూ నాగార్జునకి కంప్లైంట్ చేసింది ఫ్లోరా. అయితే నేను అలా చెప్పలేదని సంజన అనడంతో అన్నదంటూ ప్రియా, శ్రీజలు సాక్ష్యం చెప్పారు. దాంతో సంజనాను గట్టిగానే మందలించారు నాగార్జున.